చూడండి ఫ్రెండ్స్, పెన్నా అనేది ఎక్కడో కర్ణాటకలో పుట్టి ఇక్కడ మా ఊరు సముద్రం దగ్గర అయితే కలుస్తుంది. చూసారు కదా ఎలా ఉందో. ఇంత సముద్రం దగ్గర మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఆవు పేడలో నుంచి చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చినాయి. చూసారా, ఇవే ముళ్ళకంప మొక్కలు, కర్తం చెట్లు అంటారు కదా, అవే ఇవి చూస్తున్నారు కదా. మనకి ఇప్పుడు చూసినట్లయితే చెట్లు మొక్కలు మనం నాటుతున్నాం, కానీ ఒకప్పుడు చూసినట్లయితే పక్షులు, ఆవులు, ఈ విధంగా పశువులు కానీ ఇలాగ జంతువులు అవి తినేసి వాటి నుంచి వస్తాయి కదా వేస్ట్, ఆ వేస్ట్లో నుంచి మొక్కలు వచ్చేవి. ఇలా అయితే సహజంగా అడవులు అయితే ఏర్పడేవి. అర్థమైంది కదా. అయితే వెదర్ చాలా బాగుంది, చాలా అందంగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా అయితే ఈ పక్షులు. ఒకప్పుడు నేను మా ఫ్రెండ్స్ ఈ ఐలాండ్లో అయితే వాళ్ళైతే ఐలాండ్ అన్నారు. సో ఈ ప్లేస్కి అయితే మేమైతే వచ్చి మంచిగా పార్టీ అయితే చేసుకున్నాం జనవరి 1. అది ఏ హీరో కూడా ఇప్పుడైతే గుర్తులేదు. వాళ్ళైతే మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను, కానీ వాళ్ళైతే చాలా బిజీ అయిపోయారు, బిజీ లైఫ్లో అయితే ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ చిన్న బర్డ్ ఐలాండ్ ఉంటుంది. అక్కడ పక్షులు, బర్డ్ ఐలాండ్ అని ఎందుకు అన్నానంటే చిన్న చిన్న పక్షులు అయితే అక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ చిన్న ప్రదేశానికి అయితే వెళ్దాము, రండి వెళ్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు పక్షుల సౌండ్ అయితే వినబడుతూ ఉంటుంది. చిన్న బర్డ్ ఐలాండ్ అయితే ఉంది, ఆ బర్డ్ ఐలాండ్కి అయితే వెళ్తున్నాము. చూసినట్లయితే ఇక్కడ పెన్నా నది కలిసే ప్లేస్ అయితే ఇది. చాలా మంచి వ్యూ అయితే చూపిస్తాను, చూడండి. మీకు ఇప్పుడు పక్షులు కనబడుతూ ఉంటాయి, చూసారా. మొత్తం అన్నీ ఎగిరిపోవడానికే ట్రై చేస్తున్నాయి, కానీ చిన్నగా అయితే వెళ్దాము. నా వాయిస్ మీకు వినపడుతుందో లేదో కూడా తెలియట్లేదు. ఈ వాటర్కి మైక్ కూడా తీసుకోరాలేదు. ఫ్రెండ్స్, మనం ఆల్మోస్ట్ అయితే దగ్గరికి అయితే వచ్చేసాము, ఈ బర్డ్ ఐలాండ్ దగ్గరికి. కింద మీరు చూసినట్లయితే ఎలా ఉందంటే, ఇప్పుడు మీకు బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తా. ఫ్రెండ్స్, కింద చూసారు కదా ఎలా ఉందో, చాలా ప్యూర్గా అయితే ఉంది. ఫోటోషూట్కి అయితే బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మనమైతే వచ్చేసాము ఈ బర్డ్ ఐలాండ్కి. చూసారా, చుట్టూ నీళ్ళు ఉన్నాయి, మధ్యలో మాత్రమే ఇది. ఇక్కడ చూసినట్లయితే గట్టు ఉంది,
ఇటు సైడ్ గట్టు ఉంది, మధ్యలో అయితే లేకు. ఇందాక నేను చెప్పాను కదా ఆ లేక్ ఇదే. ఇంకోటి అంటే అదే కనబడుతుంది కదా, అదే పెన్నా నది సముద్రంలో కలిసేది. కాకపోతే మనకి ఏంటంటే అవతలకు పోవడానికి కొంచెం ఇటు సైడ్ వెళ్ళడానికి మనకి కొంచెం లోతుగా ఉంది. ఈత కొట్టుకొని పోవచ్చు, కాకపోతే అలాగే మనకి ఫోన్లో బ్యాటరీ కూడా అయిపోయింది, ఛార్జింగ్ లేదు, ఏం లేదు. అందుకని వేరే ఫోన్తో అయితే షూట్ చేయాల్సి వస్తుంది. మేము మా ఫ్రెండ్స్ అయితే బోట్ని తీసుకొచ్చేసి అక్కడ పార్క్ చేసి ఇక్కడైతే మేము సరదాగా గడిపాము. అటు సైడ్ పెన్నా నది, అటు సైడ్ అయితే పెన్నా నది కలుస్తుంది సముద్రంలోకి. ఇటు సైడ్ కూడా కలిసేది పెన్నా నదే, కాకపోతే ఇది చిన్నది, అటైతే పెద్దది. మధ్యలో ఇదైతే రౌండ్ సర్కిల్ అనేది చిన్న ఐలాండ్ లాగా ఉంటుంది. ఆ ఐలాండ్లో ఇది ఇంకా బుడ్డ ఐలాండ్. నేను మా ఫ్రెండ్స్ అయితే మేము అక్కడ సరదాగా గడిపాము. ఇప్పుడు మనం ఈ బర్డ్స్ ఏమేమి చేస్తున్నాయో మనం చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే అంతా పక్షులది రాలిపోయిన బొచ్చులు, చూసారా? ఏదో చేపని తినేసి అయితే ఒట్టి ఎముకలు మాత్రమే ఊసింది, చూసారా? దీంట్లో ఒట్టి ఎముకలే ఉన్నాయి, మొత్తం మాంసం అంతా తిని ఒట్టి ఎముకలను అయితే వేస్ట్ రూపంలో అది వేసేసింది. నిజంగా గ్రేట్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మొత్తానికైతే మన ఈ వీడియోని సక్సెస్ఫుల్గా అయితే తీసాము. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఉంటా, బాయ్.